హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య మర్రి వ్లాగ్. ఏంటబ్బా అక్క ఇంత పొద్దున వ్లాగ్ చేయడం స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ఇవాళ అయితే మీ అందరి ముందుకు ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే వేద్దాం అనుకుంటున్నా. అవునా? నిజమా? ఇవాళ అయితే సాటర్డే, ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడే లేచా. ఇవాళ నా డే ఎలా ఉంటది, అసలు నేను ఏమేమి పనులు చేసా, ఎక్కడెక్కడికి వెళ్తాం అనేది మీకు కంప్లీట్ గా చూద్దాం అనుకుంటున్నా. ఒక్కటబ్బా, అసలు 1 వీక్ నుంచి వెయిట్ చేస్తాం కదా ఆఫీస్ కి వెళ్తూ, సాటర్డే సండే ఎప్పుడు వస్తుందా అని. సాటర్డే సండే అయితే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. సో ఈ సాటర్డే సండే లేదు, ఈ సండే నేను ఏమేమి పనులు చేస్తాను అనేది మీకు కంప్లీట్ గా చూస్తా. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ లైక్ చేసుకోండి. ఓ వీడితో ఎందుకు కూర్చొని కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. సో దట్ చాలా మందికి అయితే ఈ వీడియో రికమెండేషన్ వెళ్తుంది. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లేవగానే అయితే కొద్దిసేపు అయితే నేచర్ ఎంజాయ్ చేస్తాను అనమాట. మా ఇంటి దగ్గర చాలా గ్రీనరీ ఉంటది, మీకు కూడా చూపిస్తా. అంటే ఇంటి పక్కనే పార్క్ ఉంటది. కొద్దిసేపు అయితే ఫస్ట్ అలా చిల్ అవుతా అనమాట. చూడండి, పార్క్ ఏమంటారు, హుడా పార్క్ అనమాట, గవర్నమెంట్ ది. చాలా బాగుంటది. మీకు బ్యాక్ సైడ్ నుంచి చూసా, ఒక్క నిమిషం. ఇదే అనమాట పార్క్. చాలా అంటే చాలా పెద్ద పార్క్. అందరు వాకింగ్ అయితే వస్తారు. నేను ఇంకా వాకింగ్ వెళ్ళలేం కాబట్టి ఇక్కడ నుంచే వ్యూ ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇట్లా పిల్లలు కూడా చాలా మంది వచ్చి అయితే ఎంజాయ్ చేస్తారు. మార్నింగ్ లేవగానే గ్రీనరీ చూస్తే మైండ్ పీస్ ఉంటది అనమాట. బానే ఉంది శాఖలో. బావ అయితే ఇంకా పడుకొని ఉన్నాడు. బావ లేసే వరకు అయితే కొంచెం పనులు చేసుకుందాం. బావ లేచిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే ప్రిపేర్ చేద్దాం. ఓకేనా? బావ లేవడానికి అయితే టైం పట్టేలా ఉంది. బావ లేచే వరకు అయితే ఉన్న గిన్నెలన్నీ దోమేసుకుందాము. ఓకేనా? మా ఇంటికి చిన్న గెస్ట్ అయితే వస్తుందండి రోజు. మా ఇంటి పక్కన పాప పండు. సే హాయ్. హాయ్ చెప్పండు. మామ వండుకుండు గాని ఇటు చూడు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ గాయ్స్. గుడ్. ఎల్కేజీలో పడండి. హ్యాపీ బాయ్ బాయ్ పండు. అయితే నీట్ గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే బావని లేపడానికి ట్రై చేద్దాము. చూద్దాం బావ రియాక్షన్ ఎలా ఉంటుంది. బావకి అస్సలు ఇష్టం ఉండదు సండేస్ డబ్బులు లేవడానికి, కానీ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. బావని అయితే లేపుదాం గైస్. బావని అయితే లేపడానికి ట్రై చేద్దాము. ఏమన్నా బీప్ సౌండ్ వస్తే అయితే నేను బీప్ చేసేస్తా. ఓకేనా? బావా బావా లేవు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గైస్ టైం అయితే 10 అవుతుంది. బావ ఇంకా లేచి ఫోన్ చూస్తున్నాడంట. లేవు, బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఏమన్నాం? ఉప్మానా? ఓకే దా. బావ అయితే బ్రేక్ఫాస్ట్ లోకి బ్యామినో ఏమన్నాడు గైస్. నా స్టైల్లో సింపుల్ గా బ్యామినో ఉప్మా రెసిపీ అయితే ఎలా చేశారో మీకు కూడా చూపిస్తా. పదండి. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే మీరు మీ స్టైల్ ఎలా బ్యామినో చేస్తారో కూడా కామెంట్ చేయండి. నా దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, ఆవాలు, ఇది కందిపప్పు. ఇదైతే పోపు అవ్వాలి. పోపు అయిన తర్వాత అయితే పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, కరివేపాకు అయితే కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని పెట్టుకుంటే తొందరగా అయితే ప్రాసెస్ అయిపోతుంది. నేనైతే రెడీగా అప్పుడే సేమియా కూడా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవైతే వేడైపోయినాయి. పచ్చిమిర్చి చేయాలి. ఎక్కువ టైం ప్రాసెస్ ఏం కాదు, తొందరగా అయిపోతుంది. బ్యామినో అయితే బ్రేక్ఫాస్ట్ లో బెస్ట్ బ్రేక్ఫాస్ట్, ఈజీ బ్రేక్ఫాస్ట్. టేస్ట్ చూసి చెప్తా.
చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, టేక్ కేర్.